హాయ్ అండి. భోజనం చేస్తున్నారా? మనం భోజనం చేసేటప్పుడు ఎవరన్నా మన ఇంటికి అనుకోకుండా వచ్చినా కానీ మనసులో కూడా తిట్టుకోకూడదండి. ఎందుకంటే సడన్గా వచ్చే వాళ్ళు అతిథితో సమానం, దేవతలతో సమానం అండి. ఎవరన్నా శత్రువులైనా సరే భోజన సమయంలో వస్తే కనీసం మాట వరసకైనా భోజనం చేసుకోండి అని చెప్పాలంట. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎవరన్నా దేహి అని భోజనం పెట్టండి అని ఎవరైనా అడిగినప్పుడు భోజన సమయంలో మాత్రం మనం తినకున్నా సరే వాళ్ళకి కడుపు నిండాలంట అండి. ఇది మర్చిపోవద్దండి. ఎందుకంటే భగవంతుడు ఏ సమయంలో వచ్చి మనం భోజనాన్ని స్వీకరిస్తాడో తెలియదు కదా. ఇంటికి వచ్చిన వాళ్ళు భగవంతునితో సమానం అండి. ఇది మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు. కానీ దీనికి ఒక సమయం అంటూ ఉంటుందా అని అంటున్నారు చాలామంది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి.